హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను రాయలసీమ స్పెషల్ వచ్చేసి ఉత్త రాగి పిండితో రాగి ముద్దలు అయితే ప్రిపేర్ చేశానండి. ఎటువంటి రైస్ అయితే వాడలేదు, ఓన్లీ రాగి ఫ్లోర్తోనే ఈ విధంగా మనము రాగి ముద్దను అయితే ప్రిపేర్ చేసుకున్నట్టు హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఇది చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తీసుకోవచ్చండి. చాలా హెల్తీ ఫుడ్. ముందుగా అయితే మనము ఈజీ అండి, ఇది రాగి రైస్ వేసి చేసేదానికంటే ఇదైతే త్వరగా ఒక 10 మినిట్స్లోనే మనకు రాగి ముద్ద అనేది రెడీ అయిపోతుందండి. ముందుగా అయితే ఒక గ్లాస్ రాగి పిండికి అయితే 2 గ్లాసులు అయితే నీళ్ళు అయితే తీసేసుకోవాలి. కొలత ప్రకారము తీసేసుకున్న తర్వాత మనము కొద్దిగా అయితే దీంట్లో నెయ్యి వేసుకున్నట్లయితే మనకు ఇదైతే ప్యాన్ కత్తుకోకుండా సంగటి అనేసి బాగా ముద్ద అనేసి కడుతుందండి. ఈ విధంగా 2-3 స్పూన్లు అయితే నెయ్యిని వేసుకోండి. నెయ్యి లేకపోతే అయితే నూనెనైనా వేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసేసుకొని అదేవిధంగా ఆ నీళ్ళని మరిగించండి. దీంట్లో ఒక పక్కన అయితే ఒక గిన్నెలోకి అయితే కొన్ని వాటర్ వేసేసి 2 స్పూన్లు అయితే రాగి పిండిని అయితే తీసేసుకొని ఈ రాగి పిండి మొత్తం కూడా ఎటువంటి ఉండలు లేకుండా కలిపేసేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత బాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఎటువంటి ఉండలు అయితే ఉండకూడదు. అంతలోపే మనకైతే వాటర్ అనేటివి హీట్ అవుతాయండి. హీట్ అయ్యి బాగా కొద్దిగా ఇలాగా కాలుతున్నప్పుడు మనము ఈ విధంగా కలుపుకున్నటువంటి గిన్నెలో కలుపుకున్నటువంటి రాగి పిండిని 2 స్పూన్ల రాగి పిండి ఉంది కదండి, దాన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నట్లయితే మనకు ఎటువంటి ఉండలు కట్టకుండా ఇంకా ఇప్పుడైతే ఈ రాగి పిండి మిగతా రాగి పిండిని ఒక 2 స్పూన్లు తీసేసిన తర్వాత గ్లాస్లో మనకు రాగి పిండి ఉంది కదా, ఇది రాగి పిండి మొత్తం కూడా ఈ విధంగా అయితే వేసేసుకొని బాగా అంతా కూడా వేడి నీళ్ళల్లో ఈ విధంగా అయితే తడిపిచ్చేసేయాలండి. పిండిని పెట్టేసేసి మూత పెట్టేసినట్లయితే మనకు ఆ వేడికి అనేది బాగా ఉడుకుతుందండి. పిండి అనేది పచ్చివాసన లేకుండా బాగా ఉడుకుతుందండి. ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక 5 మినిట్స్కి అట్లా ఉడికిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టేసి తర్వాత తీసి చూసినట్లయితే మనకు పిండి అంతా కూడా ఈ విధంగా అయితే ఉడికింటుంది. మనము ఇప్పుడు ఇలా ఉడికిన దాన్ని మనము గంటతో అయినా ఇలా కలుపుకోవచ్చు, లేకపోతే సంగటి ముద్ద కలుపుకోవడానికి కట్టు ఉంటుంది కదండి, దాంతో అయినా కలుపుకోవచ్చు. నేనైతే ఈ గరిటెతోనే కలుపుకుండేసాను. ఈ చెక్క గంటెతోనే ఇలా కలుపుతూ ఉండాలండి. కొంచెం అయితే బాగా ఉండలు కట్టుకోకుండా ఓపికగా ఒక 5 నిమిషాలు అయితే ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్నట్లయితే ఎక్కడ ఉంటలు ఉన్నా కానీ ఇలా కలుపుకోవడం వల్ల మనకు చివరిగా అయితే రాగి ముద్ద అనేది పర్ఫెక్ట్గా అయితే రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత ఇలా విధంగా ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసినట్లయితే ఎక్కడైనా ఉంటలు ఉన్నా అది కూడా అంతా కూడా కలిసిపోయేసి బాగా రెడీ అవుతుందండి రాగి ముద్ద. అది రెడీ అయ్యే లోపల మనమైతే చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా అయితే శనగింజల చట్నీ అండి. ఇది చాలా కాంబినేషన్ అండి. చాలామంది పెద్దవాళ్ళు కూడా ఇదే కాంబినేషన్లో అయితే తినేవాళ్ళండి ముందు కాలంలో. ఈ విధంగా అయితే టమోటా, ఆనియన్, డ్రై చిల్లీ, అదేవిధంగా కరివేపాకు, కొత్తిమీరకాయ ఇవన్నీ కూడా ఆయిల్లో కొద్దిగా అయితే వేయించుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని జీలకర్ర కూడా వేసేసుకొని నేను ముందే గ్రౌండ్నట్ అయితే వేయించుకొని ఉన్నానండి. వాటిని కూడా వేసేసుకొని అంతా ఇలా కలుపుకుండేసేసి ఒక 2 పిచ్చలు అయితే చింతపండు కూడా వేసేసుకోవాలండి. కొంచెం చింతపండు వేసుకుంటే బాగుంటుంది చట్నీ పుల్లగా. 2 చెక్కలు అయితే చింతపండు వేసేసేసి వీటన్నింటిని కూడా మనకు మిక్సీ జార్లో వేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే అండి. మళ్ళీ విధంగా మిక్సీ పట్టేసుకున్నట్లయితే మనకైతే చట్నీ రెడీ అవుతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ రాగి ముద్దలకి ఈ చట్నీ రాయలసీమలో అయితే చాలా ఫేమస్ అండి. చూడండి, ముద్ద అయితే మనకు ఒక 5 మినిట్స్ అలా చల్లారిపోయిన తర్వాత మనము ఒక గిన్నెలోకి తీసేసుకొని గిన్నెకి నెయ్యి రాసేసుకొని ఈ విధంగా గిన్నెలో నుంచి చేతిలోకి తీసేసుకొని ఈ విధంగా 2-3 సార్లు అన్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా అయితే ముద్ద రెడీ అయిపోతుందండి. ఈ విధంగా రెడీ అయిన దాన్ని ఈ విధంగా చట్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.